ఎలా ఉందండి 5 నెలల పరిపాలన, కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏమి నచ్చింది? గొడవలు లేవు ముందు. ఆ, పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ ప్రశాంతంగా ఉంది. పోలీసులు కూడా అటువైపైనా ఇటువైపైనా ఒకే రకంగా పనిచేస్తున్నారు. ఉమ్, ముందు శాంతి భద్రతలు ఇవి అదుపులోకి వస్తున్నాయి. ఉమ్. అంటే నాడు జగన్ గారి ప్రభుత్వంలో ఎలాంటి జరిగినాయా? మొత్తం ఆ, మాట్లాడటానికే వీలు లేదు అసలుకి. ఆ, ఇవాళ తెలుగు కూటమి గవర్నమెంట్ ఉండా కానీ వైసీపీ వాళ్ళు కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏదైనా కానీ. భావ వ్యక్తీకరణ అనేది ప్రజాస్వామ్యంలో మెయిన్ భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ, సౌభ్రాతత్వం ఇవి అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఉండే. అంతకుముందు ఇట్లాంటి ఎయ్యి లేవు అసలు. ఉమ్, అవినీతి గ్రామాల్లో ఉమ్, మొత్తం పాలెగాలదే అవా, ఉమ్, పాలెగాలదే అవా మొత్తం. ఉమ్, వాళ్ళు ఏ గీత గీస్తే ఆ గీత ఇంకా మిగతా వాళ్ళు. ఉమ్. అది అంటే ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలోనైనా కానీ ఎక్కడైనా కానీ రౌడీయిజం మొత్తం వాళ్ళే చేసేది. ఉమ్, ఇవాళ చూద్దామన్నా కానీ మచ్చుగా కక్షలు కార్పణ్యాలు అనేవి లేనే లేవు ఎక్కడ. ఉమ్, ప్రశాంతంగా ఉండయి. ఉమ్, అవినీతి లేదు. ఉమ్, అంటే ఉంటుంది అసలుకి పూర్తిగా అనేది అవినీతి రహితం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. అవినీతి అనేది కొద్దిగా గొప్ప ఉంటుంది. మొత్తం అనేది ఒకేసారి కంట్రోల్ చేయటం అనేది అది ఏ వ్యవస్థ వల్ల కాదు, అది ప్రజల్లోనే రావాలి మార్పు అనేది. ఉమ్. కక్షలో కార్పణ్యాలు లేవంటున్నారు. మరి ప్రభుత్వం ఏమో జగన్ గారు వారి పార్టీ తరపున వాళ్ళందరేమో అక్రమ అరెస్టులు అని బాగా ఎక్కువ చేస్తున్నారు. అసలు ఏం చేశారు? చట్ట ప్రకారంగానే చేస్తున్నారు. అయినా కానీ ఏదైనా కానీ నిరూపించుకోమను నిర్దోషి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడినే అన్యాయంగా అరెస్ట్ చేశారు చాలామందిని. మామూలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా కానీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నిర్బంధించి కొట్టడం ఇట్లా కూడా చేశారు. ఆఖరికి టీచర్లను కూడా కొట్టారు. అయినా కానీ వాళ్ళ కోర్టుకు వెళ్ళి నిర్దోషిత్వం నిరూపించుకోవాలి. వీళ్ళు కూడా నిరూపించుకోమని. ఏ తప్పు చేయకపోతే ఏమైంది? కోర్టులు ఉండేగా, కోర్టులు నిష్పక్షపాతంగానే వ్యవహరించుతుంది. ఇవాళ బుల్డోజర్ న్యాయం కూడా ఒప్పుకోలేదుగా సుప్రీంకోర్టు, నిన్నగాక మొన్ననేగా జరిగింది. మరి ఇంకేమైంది? ఇంకా దగ్గర పెట్టుకోండి. ఇంకేమైంది? అయితే వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉందంటున్నారు. అలాంటప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వం చేస్తున్న తప్పులని మేము నిలదీస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అన్నారు. దానిపైన మీ వాళ్ళు మాట్లాడేది మొత్తం ప్రజాస్వామ్యంలో భాష కాదుగా, అసలు మొత్తం బూతు భాషేగా. అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, కొడాల నాని కానీ మరి ఇవాళ బయటికి వచ్చి మాట్లాడటం లేదేం? వాళ్ళు మాట్లాడాలి కదా. మాజీలైనంత మాత్రాల మాట్లాడే హక్కు లేదుగా, ఆ హక్కు ఉందిగా వాళ్ళకు కూడా. ఒకప్పుడు శాసనసభ్యులుగానేగా పనిచేసింది, మంత్రులుగానేగా పనిచేసింది. రోజా అయినా ఎవరైనా కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం 4 నెలలకే అరాచకంగా పరిపాలిస్తుంటే కనుక క్షేత్రస్థాయిలో నిలబడి శుభ్రంగా పోరాటం చేయొచ్చుగా ప్రజల తరపున. దగ్గర పెట్టుకోండి. ప్రజల తరపున పోరాటం ప్రజలే రావట్లేదుగా వాళ్ళ వెనకాల అసలుకి ఈ రోజుకి కూడా ఇంకా. అయితే జగన్ గారు పదే అంటున్నారు సూపర్ 6 అనేది అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ 6 అన్నానంటే వాళ్ళు చేసిన అప్పులే 10 లక్షల కోట్లు దాకండి. ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి అతని దగ్గర మంత్రదండం ఏం లేదు. డబ్బులేం చెట్లకేం గాయవు. చిన్నప్పుడు అన్నానంటే ఏదో చెట్లకు గాతాయి అన్నానంటే నమ్మేవాళ్ళు. డబ్బులేం చెట్లకేం గాయవు. మళ్ళీ చక్కదిద్దాలన్నానంటే కనీసం 2-3 సంవత్సరాలు పట్టింది ఆర్థిక వ్యవస్థని. మరి ఒకేసారి అన్నీ అమలు చేయాలనంటే ఎట్లా కుదిరిద్ది? అయినా కానీ లోటు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా సహకరిస్తుంది బాగా కూటమికి, అది ప్లస్ పాయింట్ అయింది. ఇంకా ఎలా ఉంది మద్యం పాలసీ? ఎలా ఉంది? నాకు మద్యం అలవాటు లేదు అసలుకి, దాని గురించి నాకు తెలియదు కూడా. అయితే ఇంతకు ముందు అయితే మడుకు ఎవరు పెట్టినా కానీ తాగుబోతులు మడుకు మా తాగుబోతులు అని అనకూడదు. వాళ్ళ 99%, 95% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మాత్రం ఏ అయినా కానీ కిడ్నీలు, పక్కటెముకలు, ఊపిరితిత్తులు ఈ మడుకు పేగులు ఈ దెబ్బతిన్నాయి అని అన్నారు ఎవరు పెట్టినా కానీ. ఇప్పుడు ఎలా ఉంది అంటున్నారు? ఇప్పుడేం లేదంట, మామూలుగానే ఉందంట. రేట్లు ఎలా ఉన్నాయి అంటున్నారు? రేట్ల గురించి నాకు తెలియదు అసలు. నేను అసలు కనుక్కోలేదు కూడా. అది ఇంకా నాకు తెలియని దాని గురించి మాట్లాడటం అనవసరం. అయితే మటుకు ఇంతకు ముందులాగా నకిలీ మద్యం అనేది లేదంట. రేట్లు అయ్యి నేను కనుక్కోలేదు కానీ నకిలీ మద్యం అనేది లేదు.
ఉమ్.